జనసేన అంటే క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. జనసేన అంటే ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకే పుట్టినటువంటి పార్టీ. మరి నిజంగా ఆ లైన్ మీదనే ఉన్నారా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు? లేరంటున్నారు తెలంగాణ వాదులు. జనసేన కార్యకర్తలు మొత్తం అంతా సోషల్ మీడియాలో ఎలాంటి బూతుల వాంతులు విషపు వాంతులు చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాధితులతో మాట్లాడాల్సిందే. జూబ్లీహిల్స్లో నిరుద్యోగ సమస్యను ప్రస్తావించడం మాత్రమే కాకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలో కంటెస్ట్ చేసినటువంటి నిరుద్యోగురాలు అలాగే తెలంగాణ ఉద్యమకారులు ఆస్మా మనతో ఉన్నారు. ఆస్మాతో మాట్లాడదాం. ఆస్మా గారు నమస్తే. నమస్తే. మీకు డెడ్ లైన్ పెట్టారు జూన్ 15వ తేదీ. పచ్చి బూతుల దాడి జరుగుతుంది మీ మీద. ఆ బూతులని నేను ఆన్ రికార్డ్ గా చెప్పలేను, మనం కూడా చెప్పలేము. ఏంటి జూన్ 15th వరకు డెడ్ లైన్ పెట్టారు? మీరు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే, ఆంధ్ర ప్రాంత నేతలకు క్షమాపణ చెప్పకపోతే రెడీగా ఉన్నారా మరి ఆ డెడ్ లైన్ కి? నేను రెడీగానే ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తెలంగాణకు వచ్చే ముందు క్షమాపణ చెప్పండి అని చెప్పిన. ఇంకొకటి నేను డెడ్ లైన్ పెట్టిన. అసలు జూన్ 2కి మీరు జూన్ 2కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అసలు మీరు సభ పెట్టే ఉద్దేశం ఏంది? అసలు మేము రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలా, లేకపోతే మీ జనసేన జెండాలు ఎగరాలా, టీడీపీ జెండాలు ఎగరాలా, మీ కూటమి జెండాలు ఇక్కడ ఎందుకు ఎగరాలి? మేము రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని నేను చెప్పిన. వాళ్ళేమో అసలు సభనే పెట్టొద్దన్నారు, రావద్దన్నారని దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి అసలు అమ్మాయిలమనే కొంచెం కూడా కనికరం లేకుండా ఇష్టారీతిగా అసలు ఆ కామెంట్స్ చెప్పలేకపోతున్నా నేను. కానీ అందుకే ఇప్పుడు మీరు మా రాజధానికి వచ్చినప్పుడు మేము కూడా మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు మాకు కూడా స్వేచ్ఛ ఉంది, మేము కూడా ఎక్కడికైనా రావచ్చు. మీరు వస్తారంటేనేమో మేము స్వాగతం పలకాలా? మేము పలుకుతాం. మిగతా రోజుల్లో పలకలేదా? మీరు జూన్ 3కి రావాల్సింది, 4కి రావాల్సింది, ఇప్పుడు 5థ్కి రావాల్సింది. వేరే డేట్సే దొరకలేదా? అసలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు ఎందుకు వస్తున్నారు అనేది మా ప్రశ్న. జూన్ 2వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ జన సైనికులు కానీ ఇక్కడికి వచ్చి కవాతు చేసి కదం తొక్కటం అంటే కుట్ర ఉందా దీని వెనుక? 100% ఉన్నట్టే కదా. అసలు కొట్లాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించి త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అసలు ఒక రిపబ్లిక్ డే రోజు వచ్చి పెడతారా? ఒక ఇండిపెండెంట్ డే రోజు వచ్చి సభలు పెడతారా? అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా మాకు అలాంటిదే. ఇంకా ఆ రోజుల కంటే ఈ రోజే మాకు ఇంపార్టెంట్. ఒక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. దేశాన్ని ఎంత గౌరవిస్తామో మా రాష్ట్రాన్ని కూడా మేము అంతే గౌరవిస్తాము. అలాంటి రాష్ట్రాన్ని మేము సపరేట్గా ఏర్పాటు చేసుకొని కనీసం ఆ రోజు ఆ సంతోషం కూడా లేకుండా చేసిరు మీరు. అసలు ఆ రోజు సాయంత్రం కాదు, మీరు ఆ రోజు సభ పెట్టే ఉద్దేశం కూడా మాకు ఇష్టం లేదు. మేము దాన్నే వ్యతిరేకించినాం అంతే తప్ప ఆయన ఇక్కడికి వస్తేంది, ఇక్కడ రాజకీయాలు చేసేయండి, తుగ్గు ఓడగొట్టి పంపిస్తాం. అదైతే క్లారిటీ ఉంది మాకు. ఇంతకుముందు పోటీ చేసినప్పుడు ఓడగొట్టలేదా? ప్రజల తీర్పు గౌరవిస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆయన కూడా ఇంతకుముందు పోటీ చేయనట్టు ఇప్పటి నుంచి బరాబర్ తెలంగాణలో ఉంటాం, తెలంగాణ పోటీ చేస్తాం, తెలంగాణలో తిరుగుతా అంటే ఇంతకుముందు తిరగలేదా? తెలంగాణలో ఇంతకుముందు పోటీ చేయలేదా? తెలంగాణలో పుట్టిన పార్టీ అని చెప్తున్నారు కదా. మీకు ఆ స్వేచ్ఛ ఉంది, తిరగండి, పోటీ చేయండి, నిలబడండి, కలబడండి, గెలవండి. మీకు దమ్ముంటే గెలవండి అంతే తప్ప ప్రజలు తీర్పిస్తారు. అది మేం కాదు. మేము ముందర 10 మందిని కొట్లాడేటోళ్ళం మేం కాదు తీర్పిచ్చేది. మీరు నిలబడండి, మాకు ఓట్లేసే ఉద్దేశం ఉంటే వేస్తాము, లేకపోతే లేదు. అంతేగాని మీరు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఆ రోజు అసలు నిజం చెప్పాలంటే మా ప్రోగ్రామ్స్ అన్ని ఆ రోజు డిస్టర్బ్ అయినట్టే. నెక్స్ట్ డే చూసుకుంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎవరెట్లా జరుపుకురో చదవాల్సిన పేపర్లో ఈయన వచ్చి ఇట్లా మాట్లాడిండు, నీ అయ్య జాగిరా అని మాట్లాడిండు, ఇవే ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మమ్మల్ని తిట్టిరు, మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టిరు, పడ్డం కౌంటర్కి కౌంటర్ వేసినాము, మాటకు మాట అన్నాము, వదిలేసినాము. కానీ నీ అయ్య జాగిరా అని మా ముత్తాతల్ని, ఉద్యమకారుల్ని, అందరినీ యావత్ తెలంగాణని ఉద్యమకారుల్ని అన్నప్పుడు ఎట్లా ఊకుంటాం మేము? ఎట్లా ఊకుంటాం చెప్పండి? మీ అయ్య జాగిరా అంటే ఇది బరాబర్ మా అయ్య జాగిరే, మా అయ్యల జాగిరే. వాళ్ళు ప్రాణాలు అర్పించి మా కోసం త్యాగాలు చేస్తే ఈరోజు మేము స్వేచ్ఛగా ఇక్కడ తిరగగలుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. మీరు ఈరోజు తెలంగాణ గడ్డలో హైదరాబాద్లో మా రాజధానిలో అడుగు పెట్టిరంటే కూడా అది మా అయ్యగారులు పెట్టిన భిక్షనే, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛనే. అలాంటి స్వేచ్ఛని మీరు మిస్యూజ్గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ప్రశ్నిస్తే మాత్రం జన సైనికులు జనసేన అధినేత తట్టుకోలేకపోతున్నారు, బూతుల దాడి చేస్తున్నారు అంటున్నారు తెలంగాణ వాదులు. మీరు కూడా నిజమేనా? నేను 100% చెప్తున్నా కదా. ఒకప్పుడు నేను ఈ రజాకార్ వ్యవస్థని నేను పుస్తకాల్లో చదివిన. కానీ నిజంగా మహిళల్ని వివస్త్రగా చేసి బతుకమ్మని ఆడిచ్చిరు ఇట్లా అని చెప్పేసి నేను పుస్తకాల్లో చదివిన నిజంగా. కానీ ఇప్పుడు నేను చూస్తున్న కళ్ళారా ఆ రజాకార్ వ్యవస్థని పుస్తకాల్లో చదివినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఎవరెవరమైతే 3-4 మహిళలు కొట్లాడినామో, ఇట్లా మాట్లాడినామో వాళ్ళనైతే ఇష్టారీతిగా మేము ఎందుకు పడతాం చెప్పండి తిట్లు? మా పేరెంట్స్ తిట్టలే, మా తల్లిదండ్రులు తిట్టలే, మమ్మల్ని మా స్నేహితులు తిట్టలే, మమ్మల్ని ఎవ్వరు తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట అన్నోళ్ళు కాదు, మా కుటుంబంలో కూడా ఒక మాట అన్నోళ్ళు కాదు. ఇన్ని బూతులు పడాల్సిన అవసరం మాకేంది?
అసలు మీరు సిగ్గుశరం వదిలేసి ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మీకు అక్క చెల్లెళ్ళు లేరా? ఇంట్లో మీకు గౌరవం లేదా? పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 కూతుళ్ళు ఉన్నారు కదా. తల్లిదండ్రులు లేని నన్ను ఇష్టారీతిగా మీ జన సైనికులు రజాకార్ల లెక్క మీరు అందరు ట్రోల్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మరి మీ దృష్టికి రాదా? అందరు తిట్టింది వస్తుంది, మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది రాదా? ఎంతసేపటికి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉద్యమకారుల మీద, మహిళల మీద ట్రోల్స్ చేయడం తప్ప మీరు వచ్చి ఇక్కడ సమాధానం ఏమిచ్చిరో చెప్పండి. ఎవరైనా ఒక రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు సమస్యని సాల్వ్ చేసిపోతారా? పరిష్కారం చూపిపోతారా? ఇంకా రెచ్చగొట్టిపోతున్నారు. మీ అయ్యాల జాగిర అంటే మా గడ్డ మీదకి వచ్చి మా గడ్డ మీద మా అయ్యాలనే ఎంచిపోస్తే మేము ఎట్లా ఇడిచిపెడతాం? మీరు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాము, ఆంధ్రాలో వెళ్లి కూటమి వ్యతిరేక ఉన్నటువంటి ఆ విధానాలను ఎండగడతాము, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాము అని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా? ఖచ్చితంగా జూన్ 9 కి ఖచ్చితంగా వెళ్తాను నేను. వెళ్తే అదే అమరావతిలో ఏదైతే రాజధాని అని చెప్తున్నారో, మా రాజధాని చాలా డెవలప్డ్. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఇద్దరం కూడా ఏలుకున్నాం. ఇప్పుడు మా రాజధాని ఇది హైదరాబాద్. అయినా సరే మీరు పెత్తనం చెలాయిస్తున్నారు కదా. మీరు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్తున్నారో, మీ రాజధానిని మీరు ఎంత డెవలప్ చేసిరో, ఏ పార్టీ ఉద్ధరించిరో అక్కడికి వచ్చి చూసుకుందామని చెప్తున్నా. మీకు దమ్ముంటే ఆపుకోరి. మీరు వచ్చి పెట్టుకున్నారు కదా, మాకు కూడా స్వేచ్ఛ ఉంది, మేము వచ్చి కూడా మాట్లాడుకుంటాం. ఒక డిప్యూటీ సీఎం అయితేనే మాట్లాడాలా? ఒక సీఎం అయితేనే మాట్లాడాలా? రాజకీయంలో ఉంటేనే మాట్లాడాలా? అంటే సామాన్యునికి ప్రశ్నించే హక్కు లేదా? నేను కూడా చదువుకున్నా. మీరు చేసే ట్రోల్స్ కి నేను బలైతున్నా కాబట్టి నాకు సమాధానం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. రైట్, ఐ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే, ఆంధ్ర ప్రాంతం నుంచి జనసేన కార్యకర్తల నుంచి మీ మీద బూతుల దాడి జరుగుతుంది, మీ మీద వ్యక్తిగతమైన దాడి జరుగుతుందంటే ఓకే అనుకుందాం. కానీ తెలంగాణలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కొంతమంది వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో కూడా మీ మీద దాడి చేస్తున్నారు. కొంతమంది ఆ ముసుగు లేకుండా కూడా దాడి చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పేటువంటి టైట్ స్లాప్ సమాధానం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనసేన అభిమానులు అయ్యుండొచ్చు, కానీ మీరు పుట్టింది తెలంగాణ గడ్డ పైన. మీరు తెలంగాణ గడ్డ పైన పుట్టి తెలంగాణ సోదరులు అయ్యుండి, నా సోదరులు అయ్యుండి, తెలంగాణ అనే భావాన్ని మర్చిపోయి ఒక నాయకుడి కోసం మీరు ఒక మహిళల్ని, నన్ను ఇష్టారీతిగా మీరు ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఉండే అర్హతనే లేదు. మీ నాయకుడి కోసం మీరు వెళ్ళిపోండి, అంత అభిమానం ఉంటే. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళనైతే మనం చెడపగొడతాం, మర్మంగాలు కోసి పడేస్తాము, నిన్ను చంపేస్తామంటే నీ అక్కనో చెల్లెనో అంటే నువ్వు అట్లే పడతారా? అంటే మా అక్కలు చెల్లెలు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడారు అంటే ప్రశ్నిస్తున్నారా భయ్? నేనేం తప్పు మాట్లాడుతున్నా? ప్రశ్నిస్తున్నందుకు నన్ను ఇట్లా ఇంత ట్రోల్ చేయాలా? ఇంత ట్రోల్ ఏడుస్తున్నట్టు పెడతారు, బట్టలు లేనట్టు పెడతారు. ఇష్టారీతిగా అసలు చెప్పొద్దు ఆ కామెంట్స్ అయితే. నిజంగా మీరు జన సైనికుల, రజాకార్ల? ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ గడ్డ మీద పుట్టి, నేను కూడా తెలంగాణ, మీరు తెలంగాణ, ఇక్కడ పుట్టిన వాళ్ళం. ఒకవేళ నిజంగా మీ నాయకుడు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలంటే నాలాంటి సామాన్యులు ఓటేస్తేనే కదా గెలుస్తాడు. అట్లాంటిది ఇంత ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ సమాజం చూస్తలేదా? 4 కోట్ల జనాభాలో మా అంటే మీరు ఎంత ఉన్నారో, ఒక 50 లక్షల మంది ఉన్నారా మీ అభిమానులు? 50 లక్షల కోట్లు కానీ 2 కోట్లు కానీ, మిగతా 2 కోట్లు అయితే మా వాళ్ళే ఉండింటారు కదా. మీరు చేసే పద్ధతి అందరు చూస్తున్నారు, ప్రతి రాజకీయ వ్యవస్థ చూస్తుంది, అందరు ప్రతి సామాన్యులు కూడా చూస్తున్నారు. గట్టిగా సమాధానం ఇస్తారు. మీరు ఏ ధైర్యంతో మేము ఇక్కడ పోటీ చేస్తాం, గెలుస్తామని హామీ ఇస్తున్నారు? మీరు అవకాశమే లేదు. మీరు తెలంగాణ మహిళల్ని, తోటి చెల్లెల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కదా. మీరు ఖచ్చితంగా బాధపడే రోజు అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రైట్, తెలంగాణకు రండి, తెలంగాణలో తిరగండి, తెలంగాణలో పోటీ చేయండి. ఎందుకంటే భారత రాజ్యాంగం అది మీకు ఇచ్చినటువంటి హక్కు. మీ రాజ్యాంగ స్ఫూర్తిని అడ్డుకునేటువంటి హక్కు మాకు ఎలాగూ లేదు. కానీ ఇక్కడికి వచ్చి మా మధ్య విభేదాలు సృష్టించి, వైషమ్యాలు సృష్టించి, ప్రశ్నించిన వాళ్లపైన ఇలా బూతుల దాడి గనక చేస్తే ఒప్పుకునేది లేదంటున్నారు ఆస్మా. సో ఆమె ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జూన్ 9వ తేదీన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి కూటమి అప్రజాస్వామిక విధానాలని ఎండగడతానని చెప్పి అంటున్నారు. ఇది ఆస్మా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.